వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. ఆయనతో ఈ మధ్య రిలీజ్ అయిన హరిహర వీరమల్లు అనే సినిమా, ఆ సినిమా చారిత్రక సినిమా అని ముందు చెప్పారు, పండుగ సాయన్న కథ అని, ఆ తర్వాత కల్పిత కథ అని చెప్పారు. ఆ సినిమా గురించి, ఆ సినిమాలో ఉన్న కథ నిజంగానే చారిత్రక సన్నివేశాలు ఉన్నాయా, నిజంగానే చరిత్ర గురించి చెప్పారా, అలాగే ఎట్లా నడుస్తుంది సినిమా, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి సినిమాకు సంబంధించి, దీని మీద వివరంగా చర్చిద్దాం. నమస్తే భరద్వాజ గారు. ఈ హరిహర వీరమల్లు ముందేమో చారిత్రక సినిమా అని చెప్పారు, పండుగ సాయన్న సినిమా అని చెప్పారు, తర్వాత కల్పితం అని చెప్పారు. ఈ హతాహత కుంజర టైపులో చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇది చారిత్రక కథ అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. అయితే పండగ సాయన్న కథ అని వాళ్ళు చెప్పలేదు. సినిమాకి ఒక హైప్ తీసుకురావడానికి క్రియేట్ చేసినటువంటి మూమెంట్గా నేను దాన్ని భావిస్తాను. అంటే ఇదొక కోణం జోడిస్తే కనుక జనాలు కొంచెం ఆలోచిస్తారు ఈ సినిమా గురించి అనే ఉద్దేశంతో ప్లాంటెడ్ మూమెంట్ అది. నిర్మాణ బాధ్యతలు నిర్వహించినటువంటి రత్నం గారే తీసుకున్నాడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, ఆయనే ప్లాంట్ చేసి ఉంటాడు ఇది అనేది నా అభిప్రాయం. సరే, అది అలాగే వీగిపోయింది కూడా. ఓ 4 రోజులు హడావిడి చేశారు వాళ్ళు, సినిమాని ఆడనివ్వమన్నారు, ఎలా రిలీజ్ చేస్తారో చూస్తామన్నారు. చివరికి సినిమా రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళు ఎవరో కనిపించలేదు. ఇది పండగ సాయానికి సంబంధించి, అంటే రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఇది అని చెప్పినప్పుడు ఆయనతో కనెక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ సినిమా కథ వింత వింత మలుపులు తిరుగుతుంది. ఒరిజినల్గా పాయింట్ టు పాయింట్ చెప్పుకోవాలంటే, ఇది కోహినూరు వజ్రం కొల్లూరు గనుల్లో దొరికినప్పుడు మొదలయ్యేటువంటి కథ. దొరికిన తర్వాత అది ఢిల్లీకి ప్రయాణం చేస్తుంది. ఢిల్లీకి ఎలా ప్రయాణం చేస్తుంది, అక్కడ దొరికినప్పుడు అది వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎవరి కంట్రోల్లో? గోల్కొండ నవాబుల కంట్రోల్లో. కాబట్టి వాళ్ళకి చెందుతుంది, అది వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఆ ఢిల్లీకి వెళ్ళిన దాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం. దానికి ఒక దొంగ కావాలి. నెమలి సింహాసనంలో దాన్ని పొదిగారు. ఆ సింహాసనం ఢిల్లీలో ఉంది. మొఘల్ సామ్రాట్టుల సింహాసనంలో అది పొదిగి ఉంది కాబట్టి దాన్ని పీక్కు రావాలి. అంత సమర్థవంతమైన దొంగ ఎవరు అని వెతుకుతున్న టైంలో ఈ హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ కనిపిస్తుంది వాళ్ళకి. ఇతను రాబిన్ హుడ్, అంటే పెద్దల్ని కొట్టి పేదలకి పెడుతున్నట్టుగా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది అక్కడ. ఈ ప్రాసెస్లో అతన్ని వీళ్ళ వైపు నుంచి ఒక ఏజెంట్ అప్రోచ్ అయ్యి ఢిల్లీ వెళ్ళే తీసుకురావాలి అనే మిషన్ అప్పచెప్తాడు. ఈ మిషన్ అప్పగింత ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో ఇతను ఈ టీంని లీడ్ చేసి ఢిల్లీ తీసుకెళ్ళాలి. ఈ ఢిల్లీ తీసుకువెడుతున్నటువంటి ఢిల్లీ ప్రయాణాన్ని చాలా అడ్వెంచరస్గా ప్లాన్ చేశాడు ఆయన, డైరెక్టర్ క్రిష్. అంటే ఇది పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తూ అనుకున్నటువంటి కథ, అనుకున్న కథే. పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలంటే, అంటే జాతీయ సినిమా తీయాలంటే, జాతీయ మార్కెట్కి రీచ్ అవ్వాలంటే సినిమాలో కొంత జాతీయవాదం కూడా ఉండాలి అనేది చాలామంది తెలుగు సినిమా డైరెక్టర్లు చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అనే సినిమా అదే. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి కార్తికేయ 2 అదే. అలాగే ఒక సినిమా ఫంక్షన్లో అరవింద్ గారు మాట్లాడుతూ అఖండ సినిమా గురించి ప్రస్తావిస్తూ, అఖండ రేంజ్లో వైష్ణవంలో గనక ఒక సినిమా తీయగలిగితే అది డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్ను కొల్లగొడుతుంది అన్నట. అంటే జాతీయ స్థాయిలో ఓటరు భారతీయ జనతా పార్టీ అభిప్రాయాలకు అనుకూలంగా ఓటేస్తున్నాడు కాబట్టి, ఓటరే ప్రేక్షకుడు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకి కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్తో సినిమా తీస్తే ఆడేస్తుంది అనేది అభిప్రాయంగా అల్లు అరవింద్ గారు ప్రకటించాడు. ఇది ఈ యాంగిల్ కూడా ఉంది ఈ సినిమా నిర్మాణం వెనక. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇందులో కొంత జాతీయవాదాన్ని, అడ్వెంచర్ని, వీటన్నిటిని మిక్స్ చేయడానికి అడ్వెంచర్ కోసం కోహినూరు అనేది తీసుకుని దాన్ని ఢిల్లీ నుంచి తీసుకురావడానికి ఒక టీం బయలుదేరింది ఇక్కడి నుంచి. ఆ టీంలో ఇతను రకరకాల సాహసాలు చేస్తాడు ఆ ప్రయాణంలో. అంటే అటవీ మృగాల నుంచి కాపాడుతాడు,
ఆ కాపాడటం కూడా చాలా ఆర్గానిక్గా కాపాడుతాడు. అంటే కను సైగలతో జంతువుల్ని కంట్రోల్ చేసి ఆపుతాడు. ఇలాంటి విన్యాసాలన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో నువ్వు సామాన్యుడివి కాదు. నువ్వెవరు? నువ్వు దొంగవని మేము అనుకోవడం లేదు. నువ్వు ఇంకెవరో? ఆ ఎవరో చెప్పు అని అందరూ అడుగుతారు. అడిగినప్పుడు అతను తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అతను ఒక సనాతన ధర్మాన్ని కాపాడటానికి, అంటే ఈ దేశంలో ముస్లిం పరిపాలనలో హిందూ మతం, నేను హిందువుని అని చెప్పుకోవడానికి కూడా భయపడిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన సమయంలో మన వేద వాంగ్మయాన్ని, అలాగే ఈ హైందవ సంస్కృతిని, మతాన్ని, అలాగే సంస్కృత భాషని, వీటన్నిటిని కాపాడటానికి ఒక సెంటర్‌ని చాలా రహస్యంగా నడుపుతూ ఉంటారు. అంత పరిస్థితి ఉందా నిజంగా భారతదేశంలో అనేది వేరే చర్చ. కానీ సినిమాలో దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే నేను హిందువుని అని చెప్పుకోవడానికి కూడా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ దేశంలో అని డైలాగ్ ఉంది అందులో. ఈ కండిషన్‌లో ఆ సెంటర్‌ని పరిరక్షించేటువంటి ఇన్‌చార్జ్‌కి ఇతను దొరుకుతాడు ఒక నదిలో. ఇతను అనాథ. ఈ హరిహర వీరమల్లు అనాథ. ఒక చిన్న తెప్పలో వెడుతూ ఉన్న ఆ బిడ్డని తీసుకొచ్చి పెంచుతారు వాళ్ళు. పెంచినప్పుడు ఆ సెంటర్ పరిరక్షణ కార్యక్రమం అతనిది. అతనికి అన్ని విద్యలు నేర్పుతాడు. అన్ని విద్యలు నేర్చుకుని సనాతన ధర్మాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి ఒక సైనికుడు అతను. ఆ సైనికుడు ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఈ ముస్లిం సైన్యం ఆ సెంటర్ మీద దాడి చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతుంది. బందీలుగా తీసుకెళ్ళిపోతుంది. ఈ బందీలను కాపాడటం, వాళ్ళని ఢిల్లీ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళని కాపాడటం అనే మిషన్‌లో ఇతను ఢిల్లీ వెళ్ళాలి. అందుకోసం వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాడతను. అది అక్కడ చెప్తాడు. ఇది నేను. ఇది నా కార్యక్రమం. ఈ కార్యక్రమం చేస్తూనే మీ కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్తాడు. ఇప్పుడు చరిత్ర కాదు కల్పితం అని ఒకవైపు చెప్తూనే చరిత్రలో ఉన్న కొన్ని క్యారెక్టర్లను చూపించి, ఔరంగజేబు లాంటి క్యారెక్టర్ కావచ్చు, అవును. జరిగిన కోహినూర్ లాంటి సంఘటన, ఇటువంటి చూపిస్తూ కల్పితం అని చెప్తే, అంటే కావాలని ఈ విధంగా చేయడం అంటారా? దాన్ని నిజంగానే వాళ్ళకి సిన్సియర్గా ఈ చరిత్ర కాదు అని సిన్సియర్గా చెప్పారా, లేదంటే అందులో సిన్సియారిటీ లేదా? అంటే హిస్టారికల్ ఫిక్షన్ అనేది ఒక టెక్నిక్ ఉంది సినిమా నిర్మాణానికి సంబంధించి. లేదు నవలలు రాసేటప్పుడు కూడా దాన్ని పాటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కొన్ని కల్పిత పాత్రలు తీసుకుని, ఒరిజినల్ పాత్రలను కొన్ని తీసుకుని వాటిని మిక్స్ చేయడం ద్వారా చరిత్ర చెబుతూనే దానిలో వీళ్ళు అనుకున్న కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఒక టెక్నిక్. మనకి పాత రోజుల్లో సర్దార్ పాపారాయుడు అని సినిమా వచ్చింది, ఎన్టీ రామారావు గారు నటించింది. ఆ సినిమాలో ఆ పాపారాయుడు అనే క్యారెక్టర్ ఫిక్షన్. అంటే అల్లూరి సీతారామరాజును పోలిన పాత్ర అది. మిగిలినదంతా అల్లూరి సీతారామరాజు కదా, బ్రిటిష్ వాళ్ళ దోపిడీ, దాని మీద తిరుగుబాటు. దీన్ని కాదంటూ ఒక కాంగ్రెస్ వాది అహింసావాదాన్ని బతికించుకోవాలి అనేటువంటి ఒక క్యారెక్టరు. ఈ దేశంలో అహింసావాదం ఉంది, హింసావాదం ఉంది. ఈ రెండింటినీ నడుపుతూ ఇక్కడ గుమ్మడితో అహింసావాది క్యారెక్టర్ చేయించి, రామారావు గారితో హింసావాది క్యారెక్టర్ చేయించి, అప్పటి వాతావరణం నేపథ్యంలో కొన్ని చారిత్రకంగా జరిగిన సంఘటనలను కలిపేసి ఒక వంటకం తయారు చేసి దానిలో విప్లవకారుడి పాత్రలో ఎన్టీఆర్‌ని నడపటం ద్వారా ఒక ప్రయోజనం సాధించాడు ఆయన. అంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి ఆ సినిమాలో? ఆయనని కొన్ని దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఆయన విడుదలయ్యే టైంకి దేశానికి స్వతంత్రం వచ్చేస్తుంది. ఆ రోజున ఎవరైతే ద్రోహులని ఆయన అనుకున్నాడో, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరూ మంత్రులై ఉంటారు బయటకొచ్చేసరికి. వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉంటారు. మంత్రులు అయిపోయిన తర్వాత కూడా. వాళ్ళని టార్గెట్ చేస్తూ ఫైట్ చేస్తాడు. ఆ లైన్ కనెక్ట్ అయింది, జనాలకి చూశారు. కానీ ఇక్కడ ఈ సినిమాకి వచ్చేసరికి దాదాపుగా అలాగే అక్కడ పాపారాయుడు క్యారెక్టర్ ఎలాగో ఇక్కడ వీరమల్లు క్యారెక్టర్ అలాగే తీసుకుని దాని చుట్టూ కొన్ని చారిత్రక అంశాలు అల్లారు. అలా అల్లటం తప్పేం కాదు. కానీ ప్రపంచానికి ఒక రాంగ్ ఇండికేషన్ ఇవ్వటం కోసం, ఒక తప్పుడు సంకేతం ఇవ్వటం కోసం ఈ చారిత్రక పాత్రల్ని వాడుకున్నారు. ఇది ఇబ్బంది. అంటే ఔరంగజేబ్ పరిపాలన ఇలా ఉండేది అని చెప్పారు వీళ్ళు. ఆ వ్యాఖ్యానం చేయటానికి వీళ్ళకి రైట్ లేదు.
అంటే అక్కడ అతిక్రమణ జరిగింది. అసలు హిందువులని చాలా దారుణంగా చూశాడు ఆయన, దారుణమైన హింసలకు గురి చేశాడు అని చెప్తాడు. అలాగే ఈ కొల్లూరు మైన్స్‌లో ఒక కూలీతో ఒక డైలాగ్ చెప్పిస్తాడు. ఈ దొరలు మన్ని దోచుకుంటున్నారు. ఈ దొరల్ని గోల్కొండ నవాబు దోచుకుంటున్నాడు. ఈ గోల్కొండ నవాబుని ఢిల్లీ నవాబు దోచుకుంటున్నాడు. ఇది మూడంచెల వ్యవస్థ. కాబట్టి మనం దొరలతో ఫైట్ చేసి ప్రయోజనం లేదు. మనం ఈ ముస్లిం రాజులతోనే దెబ్బలాడాలి అని చెప్తాడు. ఇప్పుడు ఈ సినిమా ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ సినిమా తీశారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అదే అది ప్రోగ్రామే. ఆ సినిమా హీరోగా పవన్ కళ్యాణ్దా బాధ్యత, కథ రాసిన వాళ్ళదా బాధ్యత, డైరెక్టర్దా బాధ్యత? ఈ కథ క్రిష్ గారు మొదలుపెట్టాడు ఈ ఐడియాలజీ. ఆయన ఈ కోహినూర్ డైమండ్ ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీ నుంచి వెనక్కి తీసుకురావటం అనే లైన్ అనుకున్నాడు. దానిలోకి ఈ జాతీయ వాదాన్ని తీసుకురావాలి అనే అభిప్రాయం. మనం పాన్ ఇండియా మార్కెట్ని వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే పాన్ ఇండియాకి వెళ్ళాక తప్పదు. అందుకని పాన్ ఇండియా మార్కెట్కి వెళ్తున్నాం కాబట్టి దీనిలో కొంత రైట్ వింగ్ ఐడియాలజీని పెడితే బాగుంటుంది అనే ఒపీనియన్ కూడా వాళ్ళకే కలిగింది. పెట్టడానికి అవకాశం ఉంది. అక్కడ ఔరంగజేబు అంటున్నాం కాబట్టి కౌంటర్ పార్ట్, ఔరంగజేబుని పెట్టినప్పుడు కౌంటర్ పార్ట్ అద్భుతంగా అల్లొచ్చు అనేది ఫిక్స్ అయిపోయారు. ఈ డిస్కషన్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కూడా ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక పట్కారు గాను, ఒక స్క్రూ డ్రైవర్ గాను ఉన్నాడు. అతనికి ఇందులో అది కనెక్ట్ అయ్యి ఇది మనం ఎఫెక్టివ్గా చెప్పగలిగితే వర్కౌట్ అవుతుంది అని ఆ ఆశ్రమము, ఈ హిందూ ధర్మం టోటల్గా ఆయన హిందూ మతాన్ని అణిచివేసి టోటల్గా దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చే ప్రయత్నం బలంగా చేశాడు ఔరంగజేబు అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. కానీ నిజానికి ఔరంగజేబు రోజుల్లో అలా జరిగిందా అనేది చరిత్రలోకి వెళితే అటువంటి దాఖలాలు చాలా తక్కువ కనిపిస్తాయి. నిజానికి గోల్కొండ నవాబుకి ఔరంగజేబుకి కూడా గొడవలు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ మసీదులు తగలబెట్టినటువంటి సంఘటనల గురించి ఇప్పటికీ చెప్తారు. ఎక్కడ? హైదరాబాదులో ఔరంగజేబు సైన్యం వచ్చి ఇక్కడ మసీదులు పగలగొట్టినటువంటి చరిత్ర ఉంది. దక్కన్ మొత్తం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంది. దక్కన్ని గెలవటం కోసం వచ్చి దక్కన్లో ఉండి దక్కన్లోనే చనిపోయాడు ఆయన. ఎవరూ సరెండర్ అవ్వలేదు ఆయనకి. కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు, మధ్యలో కలుస్తూ ఉన్నారు. శివాజీ కూడా 2-3 సందర్భాల్లో ఔరంగజేబును కలిసి తన సార్వభౌమత్వాన్ని అంగీకరించడం లేదు అనేది ఒకటే కాన్ఫ్లిక్ట్ అక్కడ. కప్పం కట్టను అని చెప్పి ఇవేమీ అనలేదు. అలాగే గోల్కొండ నవాబులు కూడా కప్పం కట్టడం ఇలాంటి విషయాలన్నీ పక్కన పెట్టేస్తే మా పరిపాలన మాది, మమ్మల్ని స్వతంత్ర రాజులుగానే చూడాలి నువ్వు అన్న పద్ధతిలోనే వ్యవహరించారు వీళ్ళు కూడా. అదే కాన్ఫ్లిక్ట్. అందుకోసమే వాళ్ళని కంట్రోల్లో తీసుకోవడం కోసం వచ్చి కూర్చున్నాడు ఇక్కడే చనిపోయాడు. అప్పుడు ఆ రోజుల్లో ముస్లిం రాజులు యుద్ధాలు చేసేవాళ్ళు, హిందూ రాజులు యుద్ధాలు చేసేవాళ్ళు. చాలా చరిత్రలో శివాజీ టిప్పు సుల్తాన్ రాజ్యం మీద దండెత్తినప్పుడు దేవాలయాల మీద కూడా దాడులు చేశాడు. టిప్పు సుల్తాన్ శివాజీ మీద దండెత్తినప్పుడు మసీదుల మీద కూడా దాడులు చేశాడు. ఇట్లా చాలా ఉన్నాయి చరిత్రలో. అంటే ఎవరు మతం కోసం కాకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం, సామ్రాజ్య విస్తరణ కోసం మాత్రమే జరిగిన యుద్ధం అది. ఆ రాజు ఒక మత కోణంలో జరిగిన యుద్ధం కాదు, ఏ యుద్ధము కాదు. కానీ వాటికి మత కోణాన్ని ఆపాదించడం ద్వారా హిందువులని అణగదొక్కడం కోసం ఆయన దేశం మొత్తం జయించాలనుకున్నాడు అనే యాంగిల్ తీసేసుకుని, ఆ యాంగిల్ అసలు భారతదేశము అనేదే అమర్జై లేదు. భారతదేశం వివిధ రాజ్యాలుగా ఉండేది. ఈ భారతదేశము, ఇండియా ఇవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత మొదలైంది. మొఘలాయులు యూనిఫికేషన్ కార్యక్రమం బలంగా చేసిన వాళ్ళు. 1000 సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించారు. 200 సంవత్సరాలు క్రైస్తవ రాజులు పరిపాలించారు.
బ్రిటిష్ వాళ్ళ రూపంలో. ఈ 1200 సంవత్సరాల్లో నిజంగానే మత మార్పిడులు జరిగి ఉంటాయి. ఈ దేశంలో ఒక్క హిందువు కూడా ఉండే అవకాశం లేదు. వాళ్ళు చూపించిన పద్ధతిలో జరిగి ఉంటే. ఒక్క హిందువు కూడా బతికే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పటికీ మెజారిటీ మతంగా హిందూ మతమే ఉంది. ఎందుకు ఉంది అనే దానికి సమాధానం చెప్పరు వాళ్ళు. అంతగా ఒక చిన్న యూనిట్ దాక్కుని ఆపరేట్ చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఈ సినిమాలో చూపించినట్టు, ఈ హరిహర వీరమల్లులో చూపించినట్టు సత్యరాజ్ కొంతమందిని తీసుకుని ఒక చిన్న రహస్య ప్రదేశంలోకి వెళ్ళి మత పరిరక్షణ చేస్తూ ఉంటాడు. ఆ స్థాయికి హిందూ మతాన్ని తొక్కేసి ఉంటే ఇప్పుడు మెజారిటీ మతంగా ఎలా ఉంటుంది ఇది? అంటే ఇప్పుడు మెజారిటీ మతంలో హిందూ మతం మీద ఇస్లాం చాలా దాడి చేసింది. ఇప్పటికీ జరుగుతోంది. ఇప్పటికీ ఈ దేశం ఇస్లామిక్ దేశంగా ఏ క్షణమైనా మారిపోయే ప్రమాదం ఉంది అనేదే పాయింట్. ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశం భారతదేశం అనేది సెన్సస్ చెప్తోంది. ఆ పాయింట్ పట్టుకొని భారతదేశంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 7-8 పెళ్లిళ్ళు చేసేసుకుని అనేక మంది పిల్లల్ని కనేస్తున్నారు. ఇది ఒక ఉద్యమంగా జరుగుతోంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని అడ్డుకోవాలి. అడ్డుకొని వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలి. వాళ్ళని ఈ దేశం నుంచి పంపించేయటం ప్రోగ్రాం కాదు. కంట్రోల్లోకి తీసుకోవటమే ప్రోగ్రాం. నిజం చెప్పాలంటే చాలా సెన్సెస్ చూస్తే ముస్లిం మతం ఎంత పెరుగుతుందో హిందూ మతం అంతే పెరుగుతుంది. అంతే పెరుగుతుంది. దాదాపు 2 జనాభాలు ఒకే రకంగా జనాభా పెరుగుదల కంపేర్ చేసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. కానీ వీళ్ళు అది చెప్పరు. వీళ్ళు ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ కన్నా ఏ ముస్లిం దేశం కన్నా ఇక్కడ ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. ఈ పాయింట్ చాలు. సరే, మళ్ళీ సినిమా వైపు వస్తే సినిమా పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? సక్సెస్ అయినట్టేనా? సినిమా ఘోర పరాభవం పొందింది, పరాజయం కూడా పొందింది. అంటే అభిమానులు కూడా డిస్కనెక్ట్ అయ్యేలాగా సినిమాలో ఉంది. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న కంటెంట్ అయితే చెప్పారు. కానీ ఆ కంటెంట్తో పాటు సినిమా అనేది టెక్నికల్ ఫామ్. అది ఆ టెక్నిక్కి పూర్తి అన్యాయం చేసింది ఆ సినిమా. అంటే వాళ్ళు విఎఫ్ఎక్స్లో సినిమాలు నడుస్తున్నాయి. ఆ విఎఫ్ఎక్స్కి అనుగుణమైనటువంటి స్టూడియోల్లో ఆ షూట్ జరగాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఈ కథను అంగీకరించి ఆ స్టూడియోలకు రావడానికి అంగీకరించలేదు. అలాగే పోనీ న్యాచురల్ లొకేషన్స్, యాక్చువల్గా క్రిష్ ఎందుకు తప్పుకున్నాడు ఈ సినిమా నుంచి అంటే, క్రిష్కి ఇంతకుముందు ఒక ట్రాక్ రికార్డు ఉంది. అతను గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమా తీశాడు బాలకృష్ణతో. అంతకుముందు కంచె అని ఒక సెకండ్ వరల్డ్ వార్ సినిమా తీశాడు. ఈ 2 సినిమాలు కూడా న్యాచురల్ లొకేషన్స్ వెతికి, అంటే ఆ కథకి అనుగుణమైనటువంటి లొకేషన్స్ ఎక్కడున్నాయో వెతికి ఆ లొకేషన్స్ ఉన్న దేశాలకు వెళ్ళి అక్కడ షూట్ చేసి దాన్ని విఎఫ్ఎక్స్తో మిక్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా షూటింగ్ జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వీళ్ళకి రోజుకు 2 గంటలు టైం ఇస్తాను అని ఒక నిబంధన పెట్టాడు. అతను ఉన్నటువంటి పొలిటికల్ బిజీలో వీళ్ళకి తగిన టైం కేటాయించలేకపోయాడు. కేటాయించలేకపోవడం వలన వీళ్ళు అనుకున్నట్టుగా ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళి షూట్ చేయలేకపోయారు. కనీసం ఈ విఎఫ్ఎక్స్కి అనుగుణమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి స్టూడియోల్లో కూడా చేయలేకపోయారు. అంటే హైదరాబాద్ రావడానికి కూడా అతను ఓకే చెప్పలా. దాంతో ఏం చేయాలో అర్థం కాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడే తాడేపల్లిలోనే ఒక మిడ్ వ్యాలీ అనే ప్రాంతంలో అది ఒక కాంప్లెక్స్, దానిలోనే ఒక స్టూడియో నిర్మాణం చేసి ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్కి సంబంధించిన షూట్ అంతా అక్కడ చేశారు. అది పట్టుకొచ్చి విఎఫ్ఎక్స్ వాళ్ళకి ఇచ్చారు ఆ కంటెంట్. ఈ కంటెంట్ని వీళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలోకి అడాప్ట్ చేయడానికి లైటింగ్కి సంబంధించిన రకరకాల సమస్యలు, క్యూయింగ్కి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనాయి. అయినప్పటికీ పర్వాలేదు చేసేయండి అని చెప్పారు. అది తెర మీద చూస్తుంటే చాలా దారుణంగా అనిపించింది జనాలకి. అంటే హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ విపరీతంగా ఎక్స్పోజ్ అయి ఉన్నారు జనాలు. ఇప్పుడు 1957 ఆ ప్రాంతాల్లో తెలుగు జానపద సినిమాల్లో బ్యాక్ ప్రొజెక్షన్ పద్ధతి నడిచేది. రామారావు గారు స్టూడియోలోనే ఒక చెక్క గుర్రం మీద కూర్చుని ఊగుతూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసేవాడు.
వెనకాల ప్రొజెక్షన్ జరిగేది. ఈ ప్రొజెక్షను, ఈయన ఆవేశము ఇదంతా కెమెరా క్యాప్చర్ చేసి లాంగ్ షాట్స్ అన్నీ వాళ్ళు ఒరిజినల్ డూప్‌లను పెట్టి తీసుకునేవాళ్ళు అడవుల్లో. వాటిని దీన్ని మిక్స్ చేసి ఒక ఆడియన్స్‌కి ఒక ఎమోషన్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇందులో అసలు దానికి అవకాశమే లేదు. ఆ అవకాశం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతి సన్నివేశం చాలా కృత్రిమంగా ఉంటుంది. అంటే ఏదో అతని బ్యాక్‌గ్రౌండ్ అంతా అతికినట్టుగా అనిపిస్తుంది. అతను గుర్రం ఎక్కితే, ఆ గుర్రం ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి టెక్నికల్‌గా చాలా దౌర్భాగ్యంగా ఉంది ఆ సినిమా. దాంతో ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యారు. అభిమానులు కూడా. ఒకవైపేమో ఆయన అభిమానులు దాడి చేయండి అని పిలుపునిస్తున్నాడు. మనను వ్యతిరేకంగా మాట్లాడు. మీరేమో పరాభవమా, పరాజయం అన్నట్టు రెండూ జరిగినాయి. రెండు జరిగినాయని మాట్లాడుతున్నారు. మరి అభిమానుల దాడి మీ మీద కూడా జరిగే అవకాశం లేదా? అంటే సినిమా ఇప్పుడు మనం ఒక్కసారి ఎవరైనా సరే వారి ఫోన్‌లో ఉన్నటువంటి బుక్ మై షోకెళ్ళి థియేటర్ వారీగా చూస్తే ఎక్కడా కూడా 15% మించి ఆక్యుపేషన్ లేదు. ఏ థియేటర్‌లోను. ఇప్పుడు వెరిఫై చేసినా గాని. అంటే సాటర్‌డేనే ఆ పరిస్థితి ఉంది. నిన్న శుక్రవారం అంతకంటే దారుణంగా ఉంది పరిస్థితి. రిలీజ్ అయిన మర్నాడే. సో, రేపు సండే ఏదైనా కొంచెం అది కూడా ఓ 30-40 వరకు వెళ్ళొచ్చు అని హోప్ అంతే. మండే నుంచి ఏంటి ఈ సినిమా పరిస్థితి? అంటే మండే నుంచి టోటల్ వైండ్ అప్ పొజిషన్‌లోకి వెళ్తోంది. అందుకని ఇది ఫ్లాప్ అని చెప్పుకోక తప్పని పరిస్థితి, అనివార్యత ఉంది. చాలా వీడియోల్లో అభిమానులే ఏడుస్తున్నట్టు కనబడుతోంది. అయితే ఇందులో ఈ మధ్య ఒక వీడియో చూశాను. నిన్ననే చూశాను అనుకుంటా. ఒక అభిమాని ఇది చారిత్రక సినిమా. గ్రూప్‌లో ఎగ్జామ్ రాస్తే, ఈ సినిమా చూసి ఎగ్జామ్ రాస్తే 10 మార్కులు వస్తాయని చెప్తున్నాడు. 10 మార్కులు కాదు, ఏమన్నా మార్కులు ఇచ్చే అవకాశం ఉందా? అంటే గ్రూప్స్ రాసిన వాళ్ళకి ఈ సినిమా చూసి. ఒకసారి చరిత్రలోకి వెడితే ఈ కథ మొదలయ్యేది కోహినూరు డైమండ్ దొరకటంతో మొదలవుతుంది గనుల్లో. అది జరిగింది ఎప్పుడు 1300లో జరిగింది ఆ ఇన్సిడెంట్. ఈ కొల్లూరు మైన్స్‌లో కోహినూరు దొరకటం అనేది 1300 అనేది ఎవరైనా సరే ఒక్కసారి గూగుల్ చేసినా తెలుస్తుంది ఆ విషయం. 1300లోనే ఈ కథ మొదలై ఉంది అనుకుంటే, అంటే దాని ప్రయాణం ట్రాక్ చేస్తూ వెళ్తుంది కథ. ఔరంగజేబు ఎప్పుడు పుట్టాడు? 1600లో పుట్టాడు. అంటే దానికి దీనికి ఎంత తేడా ఉంది? 300 సంవత్సరాల తేడా ఉంది. అంటే ఔరంగజేబుతో హరిహరవర్మలు యుద్ధం చేయాలంటే అతని వయసు కనీసం 300 చిల్లర ఉండాలి. మరి ఈ జ్ఞానంతో గ్రూప్స్‌కెళ్తే ఏమిటి పరిస్థితి? రెండోది, ఈ సినిమాలో చార్మినార్ దగ్గర ఒక పెద్ద ఫైట్ ఉంది. చార్మినార్ ఎప్పుడు నిర్మాణం జరిగింది? 1500లో జరిగింది. దీన్ని ఎలా మ్యాచ్ చేస్తారు? ఈ జ్ఞానంతో వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏం రాయగలడు ఆ విద్యార్థి అనేది ఆ అభిమానికి తెలియాలి. సరే, ఇంకోటి ఇలా దాడి చేయమని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం అనేది అసలు ఎట్లా చూడాలి మనం? అంటే యాక్చువల్‌గా ఈ సినిమా మీద చాలా బ్యాడ్ రివ్యూస్ అంటే వీళ్ళు ప్రీమియర్స్ వేశారు. ఇక్కడ జరిగిన ఇంకొక అన్యాయం ఏంటంటే, ఇంకొక దుర్మార్గం. ఇది నిజానికి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. సినిమా ఇలా ఉంది అనే విషయం ఆయనకు తెలుసు. ఒక టెక్నికల్ పర్సన్‌గా కూడా తెలుసు ఆయనకి. ఆయన సినిమా చూసిన తర్వాత ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అన్ని ఛానల్స్‌కి ఇచ్చాడు. అలాగే దాంతో పాటు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రత్యేకంగా. ఇవి 2 చాలనట్టుగా హైదరాబాద్‌లో ఒక ఈవెంట్ చేశారు. వైజాగ్‌లో ఒక ఈవెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇంత ప్రమోట్ చేసినటువంటి సినిమా ఇంకోటి లేదు. ఈయన ఇంత ప్రమోట్ చేస్తున్నాడంటే ఏదో ఉంటుంది అని అభిమానులందరూ అనుకుని మార్నింగ్ షోకి బుక్ చేసుకున్నటువంటి అభిమానులు, అంటే మొదటి రోజు బుక్ చేసుకున్న అభిమానులందరూ ఈ ప్రెస్ మీట్ల అనంతరము ప్రీమియర్స్ ఉన్నాయి, దీనికి ముందు రోజు 9 గంటలకే 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రీమియర్స్ వేస్తున్నారు అని అనౌన్స్మెంట్ రాగానే ఈ టికెట్లు ఇలా ఉంచుకుని ముందే చూసేద్దాం పవన్ కళ్యాణ్‌ని, చూసేసి తర్వాత కావాలంటే అది కూడా చూద్దాం, ఆ షో కూడా అని థియేటర్ల మీదకి పరుగులు పెట్టారు. రూ. 700 టికెట్, 750కి అమ్మారు జీఎస్టీలు అన్నీ కలిపి. ఈ 750 టికెట్లు దాదాపుగా 40 థియేటర్లు ఇక్కడ ఫుల్ అయినాయి.
కొనేశారు టికెట్లు. ఈ కొన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ షోకి వెళ్ళేవాళ్ళే. పవన్ కళ్యాణ్ అభిమానులు రూ. 700 ఖర్చు పెట్టి ఆ సినిమా చూస్తే, రూ. 750 ఖర్చు పెట్టి ఆ సినిమా చూస్తే, ఆ సినిమా పరమ నాసిరకంగా ఉంది అనే అభిప్రాయంతో బయటకొచ్చారు. అంటే రూ. 100 కూడా విలువ చేయని సినిమాని రూ. 700కి అభిమానులకి చూపించేలాగా మీరు ప్రమోట్ చేశారు. అంటే మిమ్మల్ని అభిమానించిన పాపానికి వాళ్ళ గొంతులు కోసే హక్కు ఎవరిచ్చాడు మీకు? అదొక తప్పు. అంటే అభిమానుల మీద పవన్ కళ్యాణ్ జరిపిన దాడిగానే చూస్తాను నేనది. అభిమానుల గొంతులు కోసులు తినటానికి ఆయన ఈ ప్రమోషనల్ యాక్టివిటీ చేసి వాళ్ళందరినీ థియేటర్ల వైపు పరుగులు పెట్టించాడు. ఇదొక దారుణం అయితే, ఇది దీని మీద రకరకాల అభిప్రాయాలు స్ప్రెడ్ అవ్వటం మొదలైంది. ఏది ప్రీమియర్స్ అయిపోగానే. మార్నింగ్ షో పడే టైంకే రివ్యూస్ వచ్చేసినాయి. సినిమా చాలా దారుణంగా ఉంది. టెక్నికల్‌గా ఏమీ లేదు సినిమాలో. అంటే సినిమా అనేది ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయాలి. ఎమోషనలైజ్ చేయాలి. లేదు ఎంటర్‌టైన్ చేయాలి. ఈ 3 చేయలేకపోయింది ఆ సినిమా అని రివ్యూస్. ఎవరు న్యూట్రల్ పీపుల్ రాశారు. జనరల్ రివ్యూలు రాసేవాళ్ళు కేవలం ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయం కూడా అదే. ఎప్పుడైతే ఈ అభిప్రాయం మొదలైందో వాళ్ళు ముందే రిలీజ్ రోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అని అనుకున్నారు. అనుకుని ఆ ప్రెస్ మీట్‌కి పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. నెగెటివ్‌గా విపరీతమైన ప్రచారం జరుగుతోంది అనేది ఆయన నోటీస్‌కి వెళ్ళింది. ఆయన వెంటనే అభిమానులకు ఒక హింట్ ఇచ్చాడు. నేను సిగ్గరిని, నాకెవరితోనన్నా మాట్లాడాలంటే మొహమాటం, ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకోవాలంటే మొహమాటం, నేను రెమ్యూనరేషన్ తీసుకొని వదిలేస్తాను. నాకు ఇవ్వటం వచ్చినంతగా తీసుకోవడం తెలీదు. ఇలాంటి మాటలన్నీ చెప్పాడాయన. సరే నేనేదో నా సమస్యలతో నేనుంటాను. అయినప్పటికీ నా యుద్ధం ఏదో నేను చేస్తున్నాను. మీరెందుకు అలా ఉండాలి? మీరు సినిమా చూసి ఎంజాయ్ చేయండి అనేది కాదు. మన మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రతిఘటించాలి గదా! మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని కొట్టండి అనేసాడు. కొట్టండి అనే పదం ఉంది దానిలో. కొట్టండి అని దాడి చేయండి అని తర్వాత చెప్పాడు. ఈ దాడి భావపరమైన దాడి మాత్రమే. వారు చెప్పింది ఫిజికల్ అటాక్ కాదు అని దాన్ని జస్టిఫై చేయటానికి చాలామంది మాట్లాడారు తర్వాత. కానీ ఆయన మాట్లాడిన దానిలో కొట్టండి అనే పదం ఖచ్చితంగా ఉంది. అంటే ఒక రకంగా అభిమానుల్ని రెచ్చగొట్టడమే. ఈ మధ్య వైఎస్ఆర్‌సీపీ నాయకులు కొంతమంది అలా మాట్లాడారు. అంటే 'పుష్పలో' డైలాగ్ పట్టుకొచ్చి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రపా రపా నరకాలి అనేది ఒక డైలాగ్ 'పుష్ప' నుంచి పట్టుకొచ్చి దాన్ని అడాప్ట్ చేసి మనం ఆ లెవెల్‌లో దాడులు చేయాలి అని చెప్పినందుకు ఆయన మీద ఒక కేసు పెట్టాలనే గొడవ ఉంది. అలాగే అసలు ఈ రపా రపా కాదు, చీకట్లో కన్ను కొట్టినట్టుగా దాడులు జరగాలి. మనం ఎవరో తెలియకూడదు. ఎవరు దాడి చేస్తున్నారో తెలియకూడదు. అవతల వాళ్ళ మీద దాడి చేయాలని పేర్ని నాని గారు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఆయన మీద కేసు పెడుతున్నారు. అభిమానుల్ని కొట్టండి, మీరు మన వ్యతిరేకుల్ని కొట్టండి అని చెప్పినందుకు పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు పెట్టాలి కదా! అది మరి పెడుతుందా? ఏపీ గవర్నమెంట్ పెడుతుందా? లేదా? అనేది ఇప్పుడు చూడాలి. సరే మొత్తంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్కి ఏమైనా ఉపయోగపడుతుందా? బీజేపీకి ఉపయోగపడుతుందా? ఈ సినిమా వల్ల ఏపీ రాజకీయాల్లో ఏమైనా తేడా వస్తుందా అని? ఏమీ తేడా రాదు. భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే సినిమా కాదు. ఎవరికి ఉపయోగపడాలన్నా ముందు జనం చూడాలి. కంటెంట్ కన్జ్యూమ్ అయితే అప్పుడు ప్రభావం. ఇప్పుడు 'కాశ్మీర్ ఫైల్స్' అనేటువంటి సినిమా తీశాడు ఆయన. వివేక్ అగ్నిహోత్రి. ఆ డైరెక్టర్‌తో ఒక చిన్న టీవీ డిబేట్‌లో అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, నేను తీసినవన్నీ పేపర్‌లో వచ్చిన వార్తలే తీశాను. పేపర్‌లో రిపోర్ట్ అయిన న్యూసే నేను చూపిస్తాను మీకు కావాలంటే. పేపర్ క్లిప్ చూపిస్తాను. ఆ ఇన్సిడెంటే తీశాను నేను అని చెప్పాడు. అంటే అక్కడ జరిగింది కాశ్మీర్‌లో కొన్ని ముస్లిం దాడులు కూడా జరిగినాయి హిందూ కుటుంబాల మీద. అలాగే ముస్లిం కుటుంబాల మీద కూడా హిందువుల దాడులు జరిగినాయి. ఈ రెండిటిని కలిపి చూపించలేదు ఆయన. పేపర్‌లో వచ్చిన వార్తల ఆధారంగా 3 పేపర్‌ల్లో ఉన్న కట్టింగులు తీసుకొని, అంటే ముస్లిం ఫ్యామిలీస్, హిందూ ఫ్యామిలీస్ మీద జరిపిన దాడి మాత్రమే తీశాడు.
ఈ 3 పేపర్‌లో ఉన్న విషయాలే తీశాను నేను అని చెప్పుకోవడానికి ఆయనకొక మార్గం ఉంది. అయితే చాలా ఎమోషనల్‌గా తీశాడు దాన్ని. చూసిన ప్రతివాడికి ఒకవేళ వాడి పక్క సీట్‌లో ముస్లిం ఉంటే కొట్టేయాలన్నంత కోపము. లేదు ఆ సినిమా చూసిన తర్వాత వాడు ఆఫీస్‌కెళ్తే వాడి పక్క సీట్‌లో ముస్లిం ఉంటే వాడితో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకునే పరిస్థితి. ఈ లెవెల్ ఎమోషన్‌ని క్యారీ చేశాడు. అందుకని అలాంటి సినిమాలు ఉపయోగపడతాయి వాళ్ళకి. ఈ సినిమా ఉపయోగపడదు. ఇది కన్జ్యూమ్ చేయట్లేదు జనాలు. ఈ సినిమాని స్వీకరించడానికి జనం సిద్ధంగా లేకపోవటం వల్లనే అది బుక్ మై షోలో ఆ పెర్ఫార్మన్స్ చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమా పరిస్థితి ఏంటనేది. జనం కన్జ్యూమ్ చేయని కంటెంట్‌తో వాళ్ళు మాత్రం ఏమి పోగొట్టుకుంటారు? అందుకని ఇది ఏ ప్రయోజనము సాధించని సినిమాగా అంటే మిగిలిపోయింది. చాలా నాసిరకంగా తీశారనా? డెఫినెట్‌గా అన్ని విధాలా పరమ నాసిరకమైనటువంటి టేకింగ్. దీనివల్ల రేపు సరే సినిమా ఎవరు చూసినా చూడకపోయినా రేపు మళ్ళీ ఇంకొన్ని సినిమాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్‌వి. ఇదే పరిస్థితి ఉంటదంటారా? ఆయన అంటే టైం కేటాయించలేరు. ఆయన డిప్యూటీ సీఎం. ఒకవైపు అటువైపు రాజకీయాలు చేసుకోవాలి. మరోవైపు సినిమాలు తీయాలి. ఆయనే చెప్తున్నట్టు నాకు డబ్బులొచ్చే మార్గం లేదు కాబట్టి సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అవును. మరి ఈ పరిస్థితిలో రేపు పవన్ అభిమానుల పరిస్థితి ఏందని? అంటే నాకున్నటువంటి ఏకైక ఆదాయ వనరు నేను రాజకీయాల నుంచి పైసా రాదు నాకు. నా పార్టీని కూడా నేను సినిమాల్లో సంపాదించి మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాడాయన. ఒకవైపేమో రాజకీయం వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. రాజకీయ వ్యాపారం అంత లాభసాటిగా ఇంకే వ్యాపారము లేదు అని ప్రపంచంలో అందరూ భావిస్తున్నారు. అనేక వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఈ వ్యాపారం బావుంది అనే ఉద్దేశంతో. కాబట్టి ఈయన చెప్తున్న మాట పూర్తి అబద్ధం. అంటే నేనేదో సినిమాలో వాళ్ళిచ్చే రెమ్యూనరేషన్‌లు పట్టుకొచ్చి పార్టీని నడపాలి, మా ఇంట్లో గడపాలి, మా ఇంట్లో పొయ్యి వెలగాలంటే నేను సినిమాలో నటించాలి. మా పార్టీ ఆఫీస్‌లో కార్యకర్త టీ తాగాలంటే నేను సినిమాలో నటించాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడాయన. ఇది ఆయనే చెప్పుకుంటున్నట్టుగా నేను చాలా సిగ్గరిని, పైగా డబ్బులు అడగలేనంటాడాయన. నేను రెమ్యూనరేషన్ తీసుకోలేనంటాడు. మరి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాల్లో నటించడం ఎందుకు అనవసరంగా? ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను రెమ్యూనరేషన్ తీసుకోలేదు. తీసుకొని రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసానని చెప్పాడాయన. వెనక్కి ఎందుకు ఇచ్చాడు? సినిమా నిర్మాత కష్టంలో ఉన్నాడు. 5 ఏళ్ళు పట్టింది. అతన్ని కొంచెం ఆదుకోవాలనిపించింది నాకు. వెనక్కి ఇచ్చేసాను అనేది ఆయన చెప్తున్న మాట. ఎలా జస్టిఫై చేసుకుంటాడు? తన ఆర్గ్యుమెంట్‌ని తనే కాంట్రాడిక్ట్ చేసుకుంటూ వెడుతున్నాడాయన. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన సినిమాలు ఆల్రెడీ 'ఓజీ' అనేటువంటి సినిమా మాక్సిమం షూట్ ఇక్కడే అయింది హైదరాబాద్. ఆయనొచ్చాడు. అది చేస్తూ ఉండగా ఆ షూటింగ్ మధ్యలో వెళ్ళి చంద్రబాబుకి ఇంటర్వ్యూ పెట్టాడు. చంద్రబాబుతో ములాఖాత్ ఆయన హైదరాబాద్ నుంచి 'ఓజీ' షూటింగ్ మధ్యలో వెళ్ళాడు. ఎలక్షన్స్‌కి ముందు. ఎలక్షన్స్ ముందు. కాబట్టి అది కొంత ఇక్కడ షూట్ అయింది. సో, కొంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు వాళ్ళు 'ఓజీ' మీద. ఆ తర్వాత చేస్తున్నటువంటి సినిమాకి ఈయన టైం కేటాయించలేకపోతున్నాడు. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ ఉంది. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మాట్లాడితే, ఆయన 'చెగువేరా' నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణము, ఇప్పుడు ఇక సనాతన వైపు పూర్తయినట్టేనా? ఈ సినిమా ద్వారా ఇంకేమైనా మలుపులు ఉండే అవకాశం ఉందా? ఆయన 2014 ఎన్నికల సమయంలో సనాతన ధర్మంతోనే ఉన్నాడు. ఏది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని కలిసొచ్చాడాయన. వాళ్ళిద్దరూ కలిసి చర్చలు జరిపారు. మనం కలిసి ప్రయాణిద్దాం అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, ధర్మాన్ని కాపాడండి అని చెప్పాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 19 ఎన్నికల్లో లెఫ్ట్‌తో వెళ్ళాడాయన. బీజేపీ మీద, తెలుగుదేశం మీద చాలా విమర్శలు చేశాడు. చాలా హార్ష్‌గా మాట్లాడాడు. మాట్లాడి ఈ దేశాన్ని వామపక్షాలే కాపాడాలి అన్నాడు. సిపిఐ, సిపిఎం, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. తను పోటీ చేసిన 2 సీట్లు కూడా ఓడిపోయాడు. ఇది జరిగిన తర్వాత కొద్ది రోజుల్లోనే నరేంద్ర మోడీకి అభినందనలు చెప్పాడాయన. ఏది ఎన్నికల్లో తిరిగి గెలిచి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ. పైగా ఆ ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించింది బీజేపీ.
ఆ ఎక్కువ సీట్లు సాధించటము ఈ దేశంలో ధర్మాన్ని పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి అంకిత భావాన్ని సూచిస్తోందని ప్రకటన ఇచ్చాడు. ఏది లెఫ్ట్తో ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రెండో రోజు ఇచ్చినటువంటి ప్రకటన. కాబట్టి ఆయన ఒపీనియన్స్ మార్చుకోవడానికి పెద్ద టైం తీసుకోడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఏ క్షణంలో తనకు ఏది అనుకూలం అనుకుంటే అది మాట్లాడతాడు. ఏ మాత్రము మొహమాట పడ్డు మడమ తిప్పడానికి కానీ ఏం చేయడానికైనా. అందుకని పవన్ కళ్యాణ్ ఏదో ఆయనలో అంటే రామ్ గోపాల్ వర్మ అన్నట్టు, ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మీరు చాలా ఇబ్బందికరంగా మాట్లాడతారు అని ఒకసారి ఎప్పుడో వర్మని అడిగితే తను చెప్పిన మాట, అతను కుదురు తక్కువ మనిషి అన్నాడు ఆయన. ఈ కుదురు తక్కువ తనం మీద మాత్రమే మా విమర్శ, అంతకు మించి ఏమీ లేదు. అతను ఏ రాజకీయమైనా మాట్లాడచ్చు, తప్పేం లేదు, ఏదైనా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ నువ్వు చెప్పిన మాట మీద నువ్వు నిలబడతావో లేదో నమ్మకం లేని పరిస్థితి. ఇంత ఇన్కన్సిస్టెంట్గా ఉన్నటువంటి పొలిటీషియన్ ఇంకోడు ఉన్నాడేమో చూపించండి అన్నాడు ఆయన. ఆయన సినిమాలాగే ఆయన భావజాలం కూడా కల్పితమైనదే, ప్రతి సినిమాకి మారుతుంది. అందుకని ఇందులో చరిత్ర లేదు. నైతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో హరిహర వీరమల్లులో చరిత్ర లేదు. అలాగే వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా సనాతన ధర్మ ఉద్ధరణ లేదు, ఏమీ లేదు. పైగా సనాతన ధర్మ ఉద్ధరణ కోసం ఆయన కల్పించిన సన్నివేశాలన్నీ చాలా కృత్రిమంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఏది తీయటంలో దరిద్రం ఉంది. తీయటంలో అంటే టేకింగ్ సైడ్ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. తెర మీద ప్రభావవంతంగా చెప్పలేకపోవడం అనేది వాళ్ళకు సంబంధించిన గొడవ. అసలు కంటెంట్లోనే లోపం ఉంది. అంటే కంటెంట్ డిజైనింగ్లోనే ప్రజలకి మరీ ఇంత జరిగిందా అనిపించేలాగా సన్నివేశాలు నడిచినాయి. చివరి 18 నిమిషాలు ఏదో నేనే కొరియోగ్రఫీ ఏదో చేశానని చెప్పి, యాక్షన్ కొరియోగ్రఫీ నేనే చేశాను అని చెప్పాడు ఆయన. అది అద్భుతంగా ఉందా? అది కూడా అది అస్సలు బాగాలేదు. అంటే బాగాలేకపోవడానికి ఆయన ఊహ బాగానే ఉంది. ఆయన ఊహ వరకు ఓకే, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన పద్ధతి బాగాలేదు. అందుకని అది కూడా ఏమీ ప్రభావం లేదు. అంటే ఔరంగజేబుతో స్ట్రైట్గా ఇతను తలబడి ఔరంగజేబుని చితక్కొట్టేస్తూ ఉంటాడు. అతను కొడుతూ ఉండగా సినిమా ఆపి ఈ యుద్ధం పార్ట్ 2లో చూద్దాం అని చెప్పి అక్కడ కుక్ చేశాడు కొడుతుండగానే. బాగుంది. చాలా అద్భుతమైన సినిమా తీసినట్టే అనిపిస్తుంది. సార్, థ్యాంక్ యూ భరద్వాజ గారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గురించి వివరంగా మాట్లాడేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.